గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల సమావేశం నిర్వహించారు. బలిజేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ఓటర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ విజయభాస్కర్ రెడ్డి, పిడుగురాళ్ల సీఐ ఆంజనేయులు, రాజుపాలెం మండలం ఎస్ఐ ఎస్కే అమీర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మార్చేవారు అక్కడ సేమ్ అక్కడ కూడా కొంత పరిస్థితి అదే. వాళ్ళకి చెప్పాం, వాళ్ళు కూడా ఈసారి చూడండి సార్, మా గ్రామంలో మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు చేస్తామని చెప్పి కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. అట్లా కొన్ని ఇంపార్టెంట్ కొన్ని గ్రామాలు, 8 గ్రామాలు మన చుట్టుపక్కల ఉంటే చెప్పాం. ఎక్కడా కూడా ఏం జరగకుండా ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతూ ఉన్నటువంటి నమ్మకం మాకు ఉంది. ఆ నమ్మకం మీ మీద కూడా మేము ఉంచుతున్నాం. ఎక్కడా కూడా ఎలాంటి జరగకుండా బలిజేపల్లిలో ఇంతమంది పెద్దలు ఎన్నో ఎలక్షన్ చూసుంటారు. ఎలక్షన్స్ పాస్పోర్ట్లు రావు, అంత కష్టపడి వాళ్ళు 22 ఏళ్ళు చదువుకొని మంచిగా ఇంజనీరింగ్ లో మంచి మార్కులు, డిగ్రీలో మంచి మార్కులు చదువుకొని ఉద్యోగం చేయడానికి వెరిఫికేట్ అడుగుతారు. అయ్యా ఉద్యోగాలు సెలెక్ట్ అయ్యాడు, అతని గురించి ఏంటి అడుగుతారు పోలీసుని. మా రికార్డు తిరిగేసి ఈ పిల్లగాడు పలానప్పుడు గొడవలో ఉన్నాడు అని చెప్పి రాశాను చేస్తున్నారంటే అంత కష్టపడి 22 ఏళ్ళు మీరు పిల్లలు పెంచుకొని వాళ్ళు చిన్నగా తెలియక ఏదో ఆవేశంలో అటు పోయి చిన్న గొడవలు ఉంటే కాబట్టి అర్థం చేసుకోండి. పిల్లలు పెడుతుంటే కానీ కోర్టు కేసుల వల్ల మీకు ఎవరికి కూడా ఉపయోగం లేదు. దానివల్ల తిరుగుడు నష్టం తప్ప మంచి వాతావరణంలో మీరు ఎలక్షన్ చేసుకోండి. ఏదైనా ఉంటే కూడా మీకు సిఐ గారు, ఎస్ఐ గారు కూడా అందుబాటులో ఉంటారు. ఏదైనా ఉంటే మీరు వాళ్ళు కూడా సంప్రదించి మీరు చెప్పండి తప్ప అనవసరం ఉంటే ఆవేశంగా లోను కాకుండా ఒక పద్ధతిలో పోలీసు వాళ్ళు అప్రోచ్ కానీ, రెవెన్యూ వాళ్ళని అప్రోచ్ కానీ లేదు. మందు ఇచ్చి ఓటర్లను ప్రభావితం చేసేది కానీ చేయడం కూడా నేరం. అటువంటి వాటికి కూడా కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఇంకా ఎవరు ప్రవర్తించినా కూడా చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు, ఎలక్షన్ వాతావరణం ఉన్నప్పుడు గ్రామంలో కొంత పోటీ వాతావరణం ఉండటం సహజం, ఎక్కడైనా ఉంటుంది. కాబట్టి ఎవరి కార్యక్రమం వాళ్ళు చేసుకోవచ్చు. కానీ చట్టానికి మించి కానీ ఇంకొకరిని ప్రేరేపించడం కానీ అనవసరమైన మాటలతో ఒకరికొకరు కాలు దూకోవడం కానీ ఇటువంటి చేస్తే మాత్రం సహించేది లేదు. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఒక ఏరియాని కానీ ఒక సిచ్యువేషన్ కానీ అదుపులో వచ్చేదాని కొరకు ఈ 30 పోలీస్ యాక్ట్ కానీ 144 కానీ పెడతాం. ఎందుకంటే అవి పెట్టినప్పుడు లేదు, ఎలాంటి మీటింగ్ పెట్టడానికి లేదు. మైక్ కూడా పర్మిషన్ కావాలంటే పోలీసు వాళ్ళకి తీసుకొని మీరు మాట్లాడుకోవాల్సిందే. సో ఈ రకమైనటువంటిది చట్టంలోనే ఎలాంటి పరిస్థితిని ఎలా అదుపు చేయాలనేది చట్టంలోనే ఆ రకంగా అది పొందుపరిచారు. కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా కూడా ఈ యాక్ట్లు చాలా సీరియస్ గా ఉంటాయి. అదేవిధంగా ఎలక్షన్ కోడ్ కూడా మనకు కొంత ఖచ్చితంగా కూడా మనం పాటించాలి. ఎక్కడ పెడితే అక్కడ గోడల మీద రాతలు, లేకపోతే ప్రైవేట్ బిల్డింగ్స్ మీద పెయింట్ రేటింగ్ కానీ రాయటం కానీ ఇలాంటివి లేకుండా కూడా మీకు రెవెన్యూ వాళ్ళు కూడా